వెల్కమ్ టు ISR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేటలో ఏపీ జేఏసీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ పిలుపు మేరకు జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక ప్రయోజనాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొమ్మి వెంకట్రావు, ఎన్జీఓ కార్యదర్శి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు, తాలూకా కార్యవర్గ సభ్యులు విజయవర్ధన్ కుమార్, వెంకటరామయ్య, యూటీఎఫ్ సహా అధ్యక్షుడు ఎం కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి జె సుధానంద్, జిల్లా కౌన్సిలర్ ఎ నరసింహారావు, ఏపీ ఎన్జీఓ మహిళా కార్యదర్శి ఉషారాణి, సచివాలయం సంఘం కార్యవర్గ సభ్యులు పుల్లారావు, రాము, వామన్, నాయక్, కోటేశ్వరరావు, వీరయ్య, సాయి, ప్రభాకర్ మరియు సబ్ రిజిస్ట్రార్ బాలాజీ పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళలో కోటేశ్వరరావు గారిని జిల్లా ఉపాధ్యక్షుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం ఏపీ ఎన్జిఓ అనుబంధ సంఘాలుగా మనందరం కూడా మనకి ఏవైతే రావాల్సినో పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటి విషయమే అడుగుతూ ఉంటే ఇంకా కూడా వారం రోజులు 10 రోజులు ఇంకా నెల రోజులు అని చెప్పేసి వాళ్ళు ఇలాగా జరపడమే కానీ ఆ విషయం గురించి సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకోసమే మనం అందరం కూడా మన రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మన ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకు రావాల్సినటువంటి పాత పిఆర్సీ విషయంలో కూడా మరి IR 27 కంటే కూడా ఫిట్మెంట్ని 23 చేసి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని, అదేమంటే మీకు జీతం పెరిగింది చూసుకోండి, మీకు 4 DAలు కలిసినాయి, పాత జీతం కంటే కూడా ఇప్పుడు జీతం పెరిగింది, మరి మీరు అన్ని లెక్క వేసుకోండి, ఆ లెక్కను చూసుకోండి అని చెప్పేసి మనల్ని మరి మభ్యపెట్టి మనకు రావాల్సినటువంటి ఫిట్మెంట్ని తగ్గించేసి ఆ 23 ఫిట్మెంట్ తోటి మనకు అన్యాయం జరిగింది. మరి దాన్ని సరి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా మనకు రావాల్సిన DAలను అడుగుతున్నా కానీ ఇంకా వస్తాయి అంటున్నారు కానీ రావాల్సిన DAలు ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు PRC కమిటీ ఇక నివేదిక రాకముందే మనకి IR ప్రకటించమని అడుగుతున్నాము. మరి ఎలక్షన్ తర్వాత అంటున్నారు, మరి అది ఎంతవరకు సాధ్యం? మరి అన్ని విషయాలు కూడా ఎలక్షన్ ముందు జరుగుతూ ఉంటే మరి మనకి ఈ IR ప్రకటించడం అనేది ఎలక్షన్ తర్వాత అని కానీ దాన్ని వాయిదా వేయడం అని కానీ మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని మనం అందరం గమనించాలి. మన మిత్రులందరూ కూడా ఈ విషయం గురించి మనం ఎంతో మరి మార్చి 15 వరకు ఈ యొక్క సమస్యని ఉధృతం చేసుకొని మన సమస్య పరిష్కారం కోసం మనందరం కలిసికట్టుగా ఉండి మన సమస్యను సాధించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మన వారు సబ్ రిజిస్ట్రార్ పొజిషన్లో ఉన్నా కూడా వారు గతంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో వివిధ పదవులు నిర్వహించారు. ఇక్కడికి వచ్చినటువంటి బాలాజీ గారికి మా ఏపీ జేఏసీ జగ్గయ్యపేట జేఏసీ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మనం ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి 17వ తారీఖు ఇక్కడ నిరసన దీక్షలు కానీ 27వ తారీఖు సెలవు విజయవాడ కానీ అంతా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జిందాబాద్ ఏపీ జేఏసీ, జిందాబాద్ ఏపీ జేఏసీ. ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల ఆర్థిక బకాయిలు 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 IRను వెంటనే IRను వెంటనే IRను వెంటనే PRCని వెంటనే